మరి దేశంలో మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే మత స్వేచ్ఛ. ఆర్టికల్ 24, 25 ప్రకారంగా మత స్వేచ్ఛ ఇవ్వబడింది. మరి ఈ మత స్వేచ్ఛ ఇవ్వబడినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ యొక్క దేశంలో ఈ అమూల్యమైనటువంటి ఈ యొక్క భారత గడ్డ మీద మరి దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం జరగడానికి కారణం ఏంటంటే 1950 సంవత్సరంలో ఇచ్చినటువంటి ప్రెసిడెంషియల్ ఆర్డర్ ప్రకారంగా ఏ దళితుడైనా అనగా మాల కానీ మాది కానీ ఎవరైనా యేసుప్రభుని స్వీకరిస్తే వాళ్ళ కులం తీసేస్తున్నారు. కులం తీసేసి బీసీసీలో పెడుతున్నారు. కనుక ఈ తీర్పు సుప్రీంకోర్టు కూడా మనం ఇవ్వడం జరిగింది. కనుక ప్రభుత్వాలు స్పందించాలి, నాయకులు స్పందించాలి, అన్ని పార్టీలు స్పందించాలి. మరి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలి. ఇది మా యొక్క డిమాండ్. అదేవిధంగా మా యొక్క రిక్వెస్ట్ ప్రభుత్వాలకు కోరుతున్నాం. అదేవిధంగా రెండవది ఏంటంటే 1950 సంవత్సరంలో జరిగినటువంటి ప్రెసిడెంషియల్ ఆర్డర్ను వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా చర్చిల పైన క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి దాడులు అరికట్టాలి. క్రైస్తవులకు మత స్వేచ్ఛ కల్పించాలి. మేము ఈ యొక్క స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని ఈ యొక్క భరతగడ్డ మీద మేము కూడా భారతీయులమే. కనుక మేము కూడా వీఆర్ ద ఇండియన్స్, భారతీయులు. ఈ భారతీయులు ఉన్నటువంటి మా శరీరంలో ఉన్నటువంటి భారత రక్తం ఈ భారత రక్తం. కనుక ఈ యొక్క విషయంలో మరి ప్రభుత్వాలు స్పందించి మాకు మత స్వేచ్ఛ కల్పించి మరి ఈ విషయాల్లో మీరు చొరవ చూపించాలని కోరుకుంటూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి.